యేసు ప్రభువు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. అయితే నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? బుద్ధిగల కన్యకల వలె దివిటీలు మండుతూ వెలుతూ ప్రకాశిస్తూ సిద్ధంగా ఉండి పురుగుల సమస్య ఇంకొకవైపు గొంతులకు వెళ్ళిపోతున్నాయి, కళ్ళలకు పోతున్నాయి, ఒంట్లోకి పోతున్నాయి. సిగ్గులేని ముఖాలతో మనం ప్రభుని ఎదుర్కోవాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్గులేని ముఖాలతో మనం ప్రభుని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాలు ప్రభుని ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏ రీతిగా సిద్ధపడాలి అనేది ఒకవైపు చూద్దాం. కొంచెం మీరు కొమ్మిలో ఉన్నవారు, దగ్గర ఉన్నటువంటి వారు లోక పరిస్థితుల వైపు కూడా ఒక కన్ను వేసి చూడాలి, వార్తలు గమనించాలి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ప్రపంచ నియంత్రణను తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అంగడికి పోయినా, షాపుకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు తగ్గిపోయినాయి కదండి. ఏం చేస్తారు? ఫోన్పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అంటే రేపో మాపో పూర్తిగా క్యాష్లెస్ సొసైటీ, డబ్బులు అవసరం లేనటువంటి ప్రపంచము వచ్చేస్తుంది దగ్గరికి. ప్రపంచమంతా కూడా ఒకటి కాబోతుంది. ఒకే పరిపాలన, ఒకే మతము, ఇలాంటివన్నీ ప్రపోజల్స్ జరుగుతున్నాయి. ఇంకొక వైపు తెగుళ్ళు, మనుషుల మధ్యలో విభేదాలు, యుద్ధ వాతావరణం ఉంది. చాలా లోపలికి వెళ్ళిపోయింది. వాటర్ ఉన్నాయి. దయచేసి అందరూ కొంచెం ఓపికతో సహకరించండి. దేవుని రాకడ, యేసు ప్రభు రాకడ కొరకై మనం ఏ రీతిగా సిద్ధపడాలి, జీవించవలసిన వారంగా ఉన్నామో ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా మనము గమనించాలని ఆశిస్తున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఆది కాండము 48వ అధ్యాయం. ఆది కాండము 48వ అధ్యాయం. ఆది కాండము 48వ అధ్యాయంలో ఆది కాండం 49వ అధ్యాయం. ఆది కాండం 49వ అధ్యాయంలో యాకోబు ప్రవచనాత్మకంగా పలుతున్న దీవెనలు ఉన్నాయి. అందులో ఒక మాట చూద్దాం. 22వ చూడండి. ఏసేపు ఫలించుడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. ప్రభు తన జీవగల వాక్కును దీవించి తన మెల్లని స్వరం మనకు వినిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, యాకోబు పలికినటువంటి శ్రేష్టమైన పలుకుల్లో తన యొక్క 11వ కుమారుడైనటువంటి యోసేపును గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు మనకు తెలుసు, రాహేలు బాగా ప్రేమించాడు. ఫస్ట్ లవ్ రాహేలుతోనే. కలిగినటువంటి కుమారుడు యోసేపు, రాహేలు.
ఏసేపు అని పేరు పెట్టింది. ఏసేపు అంటే మూల పదములో యూసఫ్ లేక యాసఫ్ అని పిలుస్తారు. దానికి అర్థం ఏంటంటే హీ విల్ యాడ్, అంటే ఇంకా అదనంగా సమకూర్చేవాడు లేక విస్తరించేవాడు అనేటువంటి ఒక చక్కని అర్థం ఉంది ఆ యేసేపు అనే పేరులో. ఇక్కడ నేను మీకు ముందుగా ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, కొంచెం ఆలోచించండి. క్రైస్తవ సంఘంగా, విశ్వాసులుగా మన ముందు 2 అనుభవాలు కనబడతాయి సంఘంలో. ఏంటంటే, ఒకటి ఆత్మలో ఫలించుట, ఆత్మ ఫలములు కలిగిండుట ఒక అనుభవం. రెండో వైపు ఆత్మ వరములు కలిగి జీవించడం. బాగా గమనించండి, ఒకవైపే ఉన్నాయి ఆత్మ ఫలములతో ఫలించే జీవితము ఒకటి, రెండో వైపు ఏముంది, ఆత్మ వరములతో జీవించే అనుభవం మరొకటి ఉంది. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ప్రభు ప్రత్యక్షమై కుమారునికి ఏం కావాలి, ఆత్మ ఫలములు కావాలనా లేకపోతే ఆత్మ వరములు కావాలంటే మీరు ఏం కోరుకుంటారో నాకు తెలియదు. ఏం కోరుకుంటారు? ఈ దినాల్లో చాలామంది మనలో మాట ఏంటంటే ఆత్మ వరముల కొరకై చాలా భారంతో ఉన్నారండి. దేని కొరకు? ఆత్మ వరాలు. ఏం కావాలి ఆత్మవరం అంటే, ప్రభువా స్వస్థత వరం నాకు దయచేయి. ఎందుకంటే దానికి చాలా డిమాండ్ ఉంది ఈ రోజుల్లో. ఏ వరానికి? స్వస్థత వరం. ప్రవచన వరానికి డిమాండ్ ఉంది బాగా. ఈ వరం నాకు దయచేయి ప్రభు అని అడుగుతాం. ఇక్కడ గమనించాలి, ఆత్మ ఫలములు ముఖ్యమా, ఆత్మ వరములు ముఖ్యమా అని ఆలోచన చేస్తే ఒక ప్రత్యేక సత్యాన్ని మీరు గమనించాలి. ఏంటంటే, 2 ముఖ్యమే. ఆత్మ ఫలములు ముఖ్యమే, ఆత్మ వరములు కూడా ముఖ్యమే. ఆత్మ వరములు లేకపోతే నువ్వు దేవుని సేవ చేయలేవు. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒక వరమైనా ఇచ్చి ఉంటాడు. అయితే చాలామంది పట్టించుకోరు, ఆలోచన చేయకుండానే బతికేస్తుంటారు. అలా ఉండకూడదు. ప్రతి విశ్వాసి నీలో ఉన్న వరం ఏదో దాన్ని గమనించి దాన్ని సాధకం చేసి దేవుని సేవ చేయాలి, దేవుని మహిమపరచాలి. రక్షించబడి ఉంటే ఖచ్చితంగా నీకు వరం ఉంటుంది, ఆత్మవరం. అలాగే రెండో వైపు మనం చూసినట్లయితే ఏది ప్రాముఖ్యమైంది అని చూస్తే, ఒకవేళ దేవుడు నీకు ఆత్మవరములు కావాలో లేకపోతే ఆత్మ ఫలములు కావాలో కోరుకు అంటే, ఖచ్చితంగా ఒక విశ్వాసి ఏమని కోరుకోవాలంటే, దేవా నాకు ఆత్మ ఫలములు దయచేయని అడగాలి. ఎందుకంటే ఆత్మ వరములు లేకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ అర్థం చేసుకుని పర్వాలేదు. కానీ ఆత్మ ఫలములు కానీ లేకపోతే పరలోకానికి మనం యోగ్యులము కాము. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఫలములు ఫలించకపోతే, ఆత్మీయ ఫలము కనబడకపోతే పరలోకానికి మనం యోగ్యులం కామని అర్థము. ఈ రాత్రి మీరు గమనించాలి. ఈ రోజుల్లో క్రైస్తవ సామాజిక సంఘములో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, చాలామంది ఆత్మ వరములకై పరుగులు తీస్తూ ఉన్నారు. ఆశించండి, తప్పని చెప్పను, కానీ ఆత్మ ఫలములు లేకుండా, బాగా గుర్తించండి, ఆత్మ ఫలములు లేకుండా ఆత్మ వరముల కొరకై ప్రయాసపడడం అనేటటువంటిది అది దేవునికి ఏమాత్రం కూడా అంగీకారమైనది కాదు. లేఖనాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి మనం దేని మీద దృష్టి పెట్టాలంటే, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలి, ప్రభు యొక్క నామాన్ని మన జీవితం ద్వారా ఘనపరచాలంటే ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? ఆత్మ ఫలము ఫలించేవారంగా ఉండాలి. ఆత్మలో ఫలించేవారముగా మనము జీవించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ఫలించాలి, ఇంకా బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు. నేనేదో మర్మాలు చెప్పడంలే, ప్రాక్టికల్గా సూటిగా నేరుగా మనతో మనం ఆలోచన చేస్తూ మాట్లాడుకుందాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావా? ఒకటి, నీ ఆత్మ రక్షణ పొంది ఉన్న అనుభవం ఉందా? అలా లేని పక్షంలో లాస్ట్లో నేను కొన్ని మాటలు కూడా అందిస్తాను. ఆలోచన చేయండి, ప్రభుకు మీ జీవితాలు అర్పించండి. రక్షించబడి ఉన్నాను అని చెప్పే వ్యక్తులతో నేనేం చెప్తున్నానంటే, మరి రక్షణ పొందినాను చెప్పిన నీ జీవితంలో మరి ఆత్మఫలములు కనబడుతున్నాయా? ఆత్మఫలములు కనబడుతున్నాయా? ఒకవేళ మీరు అడగచ్చు, అన్న అంకుల్
ఆత్మ ఫలములు అంటే ఏంటి అని అడిగితే నేను 2 విధాల జవాబు చెప్తాను. ఒకటేమో గలతీ 5లో ఉంది. ఆత్మ ఫలమేమనగా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ మీరు తర్వాత చదవండి. 5:9 గలతీలో ఆత్మ ఫలం. ఓకేనా? ఇంకొక మాట చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే పరిశుద్ధాత్మలో చెప్తున్నాడు, లివ్ లైక్ జీసస్. చెప్పండి, లివ్ లైక్ జీసస్. యేసు వలే జీవించుట. చెప్పండి, ఇది అర్థం చేసుకో చాలు. ఆత్మలో ఫలించినట్టు అర్థం ఏంటి? యేసు వలే. మీరు పలకాలి. వినబడుతున్న నాకు శబ్దం చెప్పండి మళ్ళీ గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇదే ఈరోజు మన మెసేజ్. ఇదే మన యొక్క జీవితాలకు దేవుడు ఇచ్చేటటువంటి మెసేజ్. ఇది చిన్న మెసేజ్ అనుకుంటున్నారా, బలమైన మెసేజ్ అనుకుంటున్నారా మీరు? చెప్పండి. యేసు వలే జీవించుట అనేది చిన్నదా పెద్దదా? చాలా పెద్దది, బిగ్ మెసేజ్. ఎందుకంటే చాలామందికి ఇది చేత కాదు. అందుకని పౌలు గారు కూడా గలతీ సంగతి అంటాడు, ఏం జరిగింది మీకు? మీ పరుగు ఎందుకు ఆగిపోయింది? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మరల నాకు ప్రసవేదన కలుగుచున్నది అన్నాడు. ఇంకేమంటాడు? మీరు మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళిపోవాలి, రూపాంతరం జరగాలంటున్నాడు. ఒక బిడ్డ పుట్టాడండి, ఒక బిడ్డ పుట్టాడు. పెళ్ళైన స్త్రీ పురుషులకు ఒక బిడ్డ, చక్కటి బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? ప్రతి నెలలో కూడా ఆ బిడ్డలో కలిగే మార్పులు, ఆ ఫీచర్స్, ఆ శరీరము ఎలా ఎదుగుదల ఉంది, ఎలా రూపం మారుతుందో చూస్తుంటారు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, బిడ్డ పుట్టాడు, ఒక 5 నెలలు 6 నెలలు బాగానే పెరిగినట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత ఎదుగుదల కనబడలేదు. తల్లిదండ్రులు సంతోషిస్తారండి? చెప్పండి ఏమ్మా, సంతోషిస్తారా? లేదు. ఎందుకని? ఆ బిడ్డ స్వరూప్యత మారుతూ ఒక మంచి స్థితికి రావాలి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి అంటే, ఉదయం చెప్పాను, సంఘంలో శిష్యుల సంఖ్య పెరగడంలే, ఎవరి సంఖ్య పెరుగుతూ ఉంది? శిశువుల సంఖ్య పెరుగుతుంది. పుట్టినప్పుడు ప్రభువుని అంగీకరించినప్పుడు ఎట్లా ఉన్నారో అప్పుడు అంతే, 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉన్నారు. అది కాదు. నీ జీవితంలో డే బై డే, అనుదినము, ప్రతి నెలలో, ప్రతి సంవత్సరంలో చక్కగా నీవు రూపాంతరం చెందుతూ రావాలి, క్రీస్తు స్వరూప్యత నీవు రావాలి. అలాగైతే ఈ క్రీస్తు స్వరూప్యత అనేటటువంటి అనుభవము ఎప్పుడో క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి, చెప్పాలంటే దాదాపు 2000 సంవత్సరాల కింద, అంత పూర్వం దాదాపుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలో మనం చూస్తున్నాం. యోసేపు అనే వ్యక్తిలో నువ్వు నేనేం చూడవచ్చు అంటే, అక్షరాల యేసయ్యనే చూడవచ్చు. ఎవరిని చూడవచ్చు మనం యోసేపులో? చెప్పండి, యోసేపులో నేను యేసును చూడగలను అని చెప్పాలి. యోసేపులో ఎవరిని చూస్తాం మనం? యేసును చూడగలం. ఆ దినాల్లో సభలు ఉన్నాయంటే లేవు, బైబిల్ ఉందంటే లేదు, మోషే ధర్మశాస్త్రం ఉందంటే అది లేదు, ఏమీ లేదు. అయితే యోసేపు యొక్క జీవితము చాలా ఉన్నతంగా, శ్రేష్టంగా మనకు బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడండి. ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే, మనకు కంప్యూటర్లు ఉన్నాయి, రకరకాల బైబిల్స్ ఉన్నాయి, సభలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు, టీవీలు ఉన్నాయి. అయినా కూడా క్రీస్తు వలె ఉండేటటువంటి అనుభవం, క్రీస్తు వలె ఉండేటకు ఎదిగేటటువంటి అనుభవం కొరతగా ఉందా లేదంటే అందరూ అవునండి ఒప్పుకోవాల్సిందే. క్రీస్తు వలె నేను జీవించలేని వ్యక్తిగా ఉన్నాను, క్రీస్తును పోలి బ్రతకలేకపోతున్నాను, క్రీస్తు వలె నేను ఈ భూమి మీద నడవలేకపోతున్నానని ప్రతి ఒక్కరూ ఒప్పుకునే పరిస్థితులు మనలో ఉన్నాయి. అయితే నిరాశపడవద్దు. దేవుని ఆత్మ సహాయంతో ప్రభువైపు చూస్తూ మనము క్రీస్తు వలె ఉండుటకు మనము ఆశతో మరి ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. ఈ రాత్రి దయచేసి కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించండి. యోసేపు ఫలించడి కొమ్మ. ఎక్కడ? ఊట యుద్ధ ఫలించడి కొమ్మ. ఎక్కడ స్థావరం? ఊట. ఎవరి ఊట? జీవజలముల ఊట మన ప్రభువే కదా. జీవజలముల ఊట. మనం ఫలించాలంటే ఒకటే ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రభువుతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. అది ఊటతో సంబంధం కలిగి ఉంటే చెట్టు ఎదుగుతుంది. కీర్తన 1 అదే. ఏమండి? కీర్తన 1 ఏమో చెప్పండి.
కిందకు వస్తే నీటి ఓరను నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఫలమిచ్చు చెట్లు ఉన్నాయి, కానీ ఫలమిచ్చే చెట్టు కావాలా? సంఘంలో చాలామంది ఉన్నారు, అది కాదు. ఫలములతో నింపబడిన విశ్వాసులు ఉన్నారా? ఫలమిచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి యేసు ప్రభు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకలిగా ఉన్నాడు, అందరూ చెట్టు వైపు చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, ఏం లేవుంటుంది దానికి, ఫలాలు లేవు. అందరూ చెట్టు స్వభావం ఏంటంటే తెలుసండి, ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏముండాలి, అక్కడ ఫలాలు ఉండాలి, నియమం అది. ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవంట, ఫలాలు లేవు. యేసు ప్రభు ఏం చేశాడు, వెరీ గుడ్, నువ్వు చల్లి బాగా డ్రామా ఇస్తున్నావు, అందరూ చెట్టు అని వదిలేలా. యేసు ప్రభు వాస్తవం చెప్పి చెట్టు మీద కోపం కాదు, చెట్టు ఏం చేసింది పాపం? ఆ చెట్టుకు సూచనటువంటి ఇశ్రాయేలీలు, ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు ఎట్లయిపోయారంటే మత సంబంధికులుగా మారిపోయారు. ఆకులు ఎక్కువైపోయినాయి కానీ ఫలాలు కరువైపోయినాయి. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని దర్శించేటప్పుడు భయపడిపోయి ఏం చేశారు, అంజురుపు ఆకులతో కచరాలు చేసుకున్నారు. స్వనీతికి గుర్తుగా ఉంది ఆకులు. యేసు ప్రభువు అయితే ఆకలితో వస్తున్నాడు, కానీ ఆ చెట్టుకు ఆకలి తీర్చే ఫలాలు లేవు, కానీ కేవలము జ్ఞాపకార్థకంగా నేను ఉన్నాను సుమా అని చెప్పేదానికి ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈరోజు ఏమవుతుందో తెలుసండి, దేవుని ప్రజల మధ్యలో మత సంబంధమైన ఆకులు బాగా పెరిగిపోతున్నాయండి. రిలీజియస్ పీపుల్, వి బికేమ్ రిలీజియస్ పీపుల్. మత సంబంధికులం. మాకు కార్యక్రమాలు ఉంటాయి, మాకు పండగలు ఉంటాయి, మాకు కట్టడలు ఉన్నాయి, మాకు విధానాలు ఉన్నాయి. కానీ యేసే వచ్చి నా ఆకలి తీరుస్తావా, నా ఆత్మ ఆకలి తీరుస్తావంటే ఫలాలు లేవు. అందుకని ప్రభు ఏమన్నాడు, నీ యొక్క చాప్టర్ క్లోజ్ అన్నాడు. నీ చాప్టరు క్లోజ్ అంటే అయిపోయింది. ఇశ్రాయేలీయులు అట్లాగే పతనమైపోయారు. సో నేనేం చెప్తున్నానంటే, బాగా ప్రభు నామములు, ప్రభు ఇచ్చిన మాటను బట్టి రిలీజియస్గా మత సంబంధమైన ఆచారములతో ఆకులు కప్పుకొని బతుకు ఆపాలి. ఫలములు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించి ప్రభువును తృప్తిపరచాలి, ప్రభువును మహిమపరచాలి. కాబట్టి ఆ అనుభూతిలో రావాలంటే ఊట ఎద్దుకురా. యేసు ప్రభు ఆ ఊట. ఈ లోకములో నీ దాహం తీర్చగలిగినటువంటి జీవజలమ ఊట యేసు ఒక్కడే. లోకము, శరీరాశలు నీ దాహాన్ని తీర్చలేవు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారు తప్పకుండా ఫలించవలసి ఉన్నది, ఫలిస్తారు కూడా, ఆ సంబంధం ఉంటే. సో ఇక్కడ ఆత్మఫలములు ముఖ్యమా, ఆత్మవరములు ముఖ్యమా అంటే ఆత్మఫలాలే ముఖ్యం. రెండు కావాలి, కానీ ఆత్మవరముల కంటే మన జీవితంలో ఆత్మఫలాలకే ప్రాముఖ్యత మనము ఇచ్చేవారంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, ఏసేపు ఫలించి కొమ్మన్నాడు కదా, కిందకు వచ్చేసరికి ఏముంది, 23 వచనంలో, ఆదికాండం 49:23లో విలుకాండ్రు అతని ఎవరిని వేధించారంట? ఏసేపుని వేధించిరి. వారు బాణములు వేసి అతన్ని ఏం చేశారంట? హింసించి. ఇదేందండి, ఫలించే వారి జీవితంలో ఏముంటుందో తెలుసా? హింస ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద్వేషం ఉంటుంది, ద్వేషించబడతావు, గుర్తుపెట్టుకో. నేను ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే అందరూ నాకు సన్మానం చేస్తారు, కిరీటాలు పెడతారు, దండలేస్తారు, ఘనపరుస్తారు అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ కూడా ఏం పొందుతారంట? హింస పొందుదురు. ఎందుకంటే యేసు ప్రభు కంటే ఫలించిన కొమ్మ ఎవరున్నారు? ఆయనే మనకు ఆధారం కదా. ఆయననే లోకం హింసించింది, దూషించింది, ద్వేషించింది. పశ్చిమానికి ఇలా జరిగితే ఎండినమానికి ఏం జరుగుతుందని ప్రభు ప్రశ్నించాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు ఫలించాలంటే మనము ఖచ్చితంగా
ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనం సమాజంలో ఎదుర్కొనక తప్పదు. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసు కాబట్టి నేను అన్ని లేఖనాలు చూపించలేదు. యోసేపు చిన్న వయసులోనే, యవన వయసులోనే దేవునిది విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి చాలా పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తి. అన్నలు ఎట్లా ఉన్నారు? అన్నలకు రకరకాల అలవాట్లు తయారైనాయి. వాళ్ళని చూసినప్పుడు యోసేపు వాళ్ళ తండ్రి యాకోబుకి చెప్పేవాడు, ఇదిగో అన్నలు ఇట్లా ఉన్నారు చెప్తుంటే వాళ్ళకి బాగా కోపం వచ్చింది. అంతేకాదు యోసేపు కలలు కనేవాడు, పరలోకపు దర్శనాలు అవి చెప్తే అది కూడా వాళ్ళకి బాధ, వాళ్ళకి కోపమే. కాబట్టి ఇక్కడ మనం గమనించే సత్యం ఏంటంటే సహోదరుల యొక్క ద్వేషమునకు యోసేపు గురయ్యాడు. సొంత సహోదరులే యోసేపును ద్వేషించారు, అసూయపడ్డారు అనేది మనం తెలుసుకోవాలి. అందుకని యేసుప్రభువు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అది ఒకసారి చదువుతారా? నేను చెప్పిన మాట కంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధుల ఎడలా లోకము తన వారిని సేయించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ఏం చేస్తుందట? ద్వేషించుచుంది. లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది, ఎందుకంటే మీరు లోక సంబంధులు కారు. అది లోకంలో నుంచి నేను మిమ్మల్ని రక్షించాను. దేవుడు రక్షించిన ప్రజలకు ఈ మాట చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విమోచించాను. కాబట్టి మీరు లోకంలో లోక సంబంధ మార్గంలో జీవించదు కాబట్టి లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఒకప్పుడు మీరు కలిసి వారితో తాగారు, సినిమాలు శిఖాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ప్యాకెట్ ఆడి ఉండొచ్చు, ఏదేదో చేసి ఉంటారు. లోక సంబంధమైనటువంటి అన్ని ఆచారాలు కూడా అనుసరించి ఉండవచ్చు. అప్పుడు చాలా బాగున్నారు. కానీ ఇప్పుడు మారావు, నువ్వు ప్రభు బిడ్డవయ్యావు, పాప పరిహారం పొంది, పాప క్షమాపణ పొంది జీవితం మారిపోయినప్పుడు ఆ విధానాలన్నింటికి నువ్వు దూరం అయిపోయావు. వారితో నువ్వు ఏకీపించలేకపోతున్నావు. వాళ్ళు ఏం చేసేసినా నేను ద్వేషించడం మొదలు పెడతారు. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే ద్వేషిస్తారు. ఎప్పుడు బిడ్డలు ప్రభు నమ్మితే తల్లిదండ్రులు ద్వేషిస్తారు. మరి మా వాడు మారాడే, తాగుబోతుడు మారాడే, ప్యాకెట్ ఆడేవాడు మారాడే, సిగరెట్ తాగేవాడు మారాడే, ఆ సంతోషం రావడంలే. నువ్వు యేసును నమ్ముకున్నావే, మన దేవుళ్ళు ఏమయ్యారు? ఇది వరస. సాధు సుందర్ సింగ్ లాంటి వారు, దైవజనులు భగత్ సింగ్ లాంటి వారు, ఇంకెంతోమంది భక్తుల జీవితాలు, విశ్వాస జీవితాలు చూస్తే వారు లోకంలో ఉన్నప్పుడు ఎవరు ఏమనలేదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పవిత్ర మార్గం నడిచినప్పుడు వారిని ద్వేషించడం మొదలుపెట్టినటువంటి వ్యక్తులు, వారి తల్లులైన, తండ్రులైన, అన్నదమ్ములైన, అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి లోకము మనలను ద్వేషిస్తుంది. కాబట్టి నేను ప్రభువుని చెప్పే మాట ఏంటంటే ప్రస్తుత దినాలు అలా ఇంకా మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలు దేవుని ప్రజలు తెలుసుకోవాలి. వెలపటి అపవాదం ఏం చేస్తున్నాడంటే ద్వేషాన్ని విరజిమ్ముతున్నాడు సంఘం మీద. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు ఏదో చాలా చల్లగా ఉన్నా, బాగున్నా అనుకుంటున్నావు, కానీ అపవాది తన విషమంతా కక్కుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మతోన్మాదులు బయలుదేరారు, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ, విమర్శిస్తూ, నిందిస్తున్నారు, ప్రభువును దూషిస్తున్నారు, దేవుని సేవకులను అడ్డుకుంటున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, సంఘాలను ఇబ్బంది పెడుతున్నారు, చెరసాలకు వేస్తున్నారు. లోకం ఇప్పుడు ద్వేషించే పరిస్థితికి వచ్చింది. అందుకని గమనించు, ఎందుకు ఇదంటే నీవు లోక సంబంధివి కావు, మనం లోక సంబంధం కాము. కాబట్టి మన జీవితంలో ద్వేషమును ఎదుర్కోవాలి, అసూయలు ఎదుర్కోవాలి, సహించాలి, భరించాలి. కాబట్టి ఫలించే జీవితంలో ఇది ఒక ప్రత్యేక అనుభవంగా మనము గమనించాలి. అయితే ఇంకొక మాట చూద్దాం. యోసేపు జీవితంలో ఒక మంచి క్రైస్తవ విశ్వాసిక లక్షణాలు చూస్తున్నాం. అతడు పరసంబంధమైనటువంటి స్వప్నములతో జీవించినటువంటి యవనస్తుడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా హెవెన్లీ విజన్, నీ కళ్ళ ముందు పరలోక దర్శనం ఉండాలి. ఉదయం లేచిన వెంటనే నీకు పరలోక దేవుడు కనబడాలి, పరలోక సంబంధమైన ఆలోచన కలగాలి. ఎందుకంటే నీవు పరలోక సంబంధిగా చేయబడ్డావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చెప్పండి,
పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నదు. భూమి మీద ఉన్నాం కానీ భూ సంబంధులం కావు. మనం భూమి మీద బ్రతుకుతున్నాం, జీవించాలి దేవుని చిత్తం, అంతేగాని ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులు చిక్కుకుని పోయేవారం కావు. మనము పరలోక సంబంధులం, పరలోక పట్టణానికి పౌరులం. మనము మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. కాబట్టి మనము పరలోకముతో అనగా పరలోక దేవునితో మంచి సంబంధం కలిగి, పరలోకపు దేవుడిచ్చే దర్శనాన్ని మనం కలిగి, ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకై నమ్మకంగా మనం జీవించి ముందుకు సాగాలి. యేసేపు జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు దేవుడు ఏర్పరిచాడు, కానీ ఎన్నో అడ్డులు ఆటంకాలు కూడా యేసేపు ఎదుర్కొన్నాడండి. సమస్యలు లేకుండా, శోధన లేకుండా, శ్రమలు లేకుండా, ఆటంకాలు లేకుండా దేవుని ప్రజలు ఎదగరు. ఫలించాలంటే అవసరము. నువ్వేమనుకుంటున్నావు? ఈ పరిస్థితి నా జీవితమును నాశనం చేయడానికి అనుకుంటున్నావు. యేసేపు అలా అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయ్యో, నా అన్నలకు నేనంటే ఎంత ద్వేషం, నన్ను చంపాలని అనుకున్నారు. లేదా బైబిల్లో గుంటలో పడేలేదా? చివరికి రూబేను అడ్డపడి ఏదో రీతిగా ఆ యొక్క ప్రాణాన్ని కాపాడినప్పటికీ తదుపరి మనం చూసినట్లయితే ఏం జరిగింది? వ్యాపారస్తున్నటువంటి ఇస్మాయిల్కి అమ్మివేయబడ్డాడు. సొంత అన్నలే ఒక బానిసగా అమ్మేశారు యేసేపు. ఇంతటితో పీడ పోయింది అనుకున్నారు. వీడితో పీడ పోయింది, వెళ్ళిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, వేరే దేశానికి, మా దగ్గర రావడం అనుకొని అమ్మాయి అనుకుని వాళ్ళు సంతోషపడ్డారు. ప్రియులారా గమనించండి, ఇవన్నీ అడ్డులు, ఇవన్నీ ఇబ్బందులు, కష్టమే, శ్రమలే. కానీ దేవుడు గమనించాలి, ఆ సమస్యల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో, ఆ ఆటంకాల మధ్యలో దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రణాళికలో యేసేపుని సొంత అన్నలు ద్వేషించడం కూడా ఒక భాగమే. అది చివరిలో మనం చూస్తాం. అమ్మివేయబడడం కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఐగుప్తుకి వెళ్ళాల్సిందే, గుంటలో పడి ఐగుప్తులోకి అమ్మబడవలసిందే. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ప్రియులు గమనించండి, యేసేపు యొక్క ధైర్యం ఒక దాంట్లో ఉంది. ఎందుకని? అతడు ఓట యుద్ధ ఫలించడి కొమ్మ అంటే అర్థం ఏంటంటే అతడు దేవునితో ఉన్నవాడు. ఇప్పుడు చూడండి, ఆది కాండములోనే 39 వచ్చాం. ఆది కాండం 39 రండి. ఐగుప్తులోనికి అమ్మివేయుడి తర్వాత అక్కడ ఒక చక్కటి మాట రాస్తుంది, చదువుతారా? 2వ వచనం. యెహోవా యేసేపునకు తోడై ఉండిన గనుక అతడు వర్ధిల్లుచు, అంటే ఇంకో మాట చెప్పాలంటే ఫలించుచు అని చెప్పాలి. తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా యేసేపునకు ఏమైనాడు? తోడై ఉండెను. గమనించండి, మనుషులు తోడు లేకపోవచ్చు. యేసేపునకు వాళ్ళ తండ్రి యాకోబు తోడు లేడే, తల్లి తోడు లేదే, అన్నలు తోడు లేరే, పరదేశంలో ఒంటరిగా ఉన్నాడే. కానీ యేసేపుని గురించి వాక్యం తెలుస్తుంటే యెహోవా యేసేపునికి ఏమైనాడు? తోడైనాడు. ఇప్పుడు మీరు గమనించండి, యేసేపు ప్లస్ ఎవరని చెప్పాలా? యెహోవా, యావే. లేకపోతే ఇట్లా అనుకుందామా? యేసేపు ప్లస్ యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరు? యేసేపు ప్లస్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా యేసేపు నథింగ్. కానీ యేసేపు యేసుతో కలిసి ఏమైపోయాడు? బలవంతుడు అయిపోయాడు అనమాట. ఒక చిన్న సూత్రం చెప్తాను, వింటారా? చిన్న సూత్రం ఇది. ఒకటి అనుకోండి, నీకున్నటువంటి తలాంతులు, హోదాలు అన్నీ ఒక 0 అనుకుందాం. ఇక్కడ ఒక 0 పెడితే ఇది ఎంత అయింది? 1 ఎంత ఏమవుతుంది? ఎంత అవుతుంది? 10. ఒకటేసి ప్రక్క 0 పెడితే ఎంత అయింది? అది 10. ఇంకో 0 పెడితే అన్ని సున్నాలే. కానీ ఒక్కొక్క 0కి 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, బిలియన్స్ వచ్చేస్తుంది. విలువ పెరుగుతుంది. ఎందుకని పెరిగింది చెప్పండి? ఒకటి వల్ల. చెప్పండి, దేనివల్ల? ఆ ఒకటి లేదు అని ఒక 1000 సున్నాలు పెట్టండి, అంత విలువ ఏంటి చెప్పండి? 0. అర్థమవుతుందా? 1000 సున్నాలు రాయండి, ఒకటి పెట్టబాకండి.
ఏమయ్యా ఎంత దీని వాల్యూ చెప్పంటే, నువ్వు 1,00,000 సున్నాలు పెట్టినా కూడా దట్స్ వాల్యూ ఈజ్ ఓన్లీ 0. నీ జీవితం నా జీవితం అంతే. యేసు లేని జీవితము సున్నా. ప్రతి సున్నా కూడా మన జీవితాన్ని యొక్క విలువను పెంచుతూ వస్తుంది. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యెహోవా యోసేపునకు తోడైండును. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు లేకపోతే నువ్వు 0, కానీ యేసుతో ఉంటే నువ్వు హీరో. అర్థమైందా? యేసు లేకపోతే నేను 0, యేసు నాతో ఉంటే నేను ఎవరిని? చెప్పండి అమ్మా, మీరు హీరో అని చెప్పండి, పర్లేదు. మగవాళ్ళు హీరో అనుకుంటే ఆడవాళ్ళు అనుకోవాలా? హీరో. సినిమాలో హీరోలు మనకు అక్కర్లే. వీరులం, యేసుతో శూరులం, వీరులో మనం. అర్థమైందా? యేసు లేకపోతే నథింగ్, బట్ యేసుతో ఎవ్రీథింగ్. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో నువ్వు ఏమి కోరుకోవాలంటే, మనుషులు లేరే, మా వాళ్ళంటూ లేరే, మా బంధువులు లేరే, యొద్దు, ఏడుపొద్దు. దేవుడు నాకు తోడైనాడో లేదు, అని పేరు ఇమ్మానుయేల్, గాడ్ విత్ us. ఇదిగో సదాకాలం నిమిత్తం కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన. నేను నిన్ను విడవను ఎడవ చెప్పిన దేవుడు ఆయన. ఆయన నీతో ఉంటే ఎంత ధైర్యం అండి, మనకి ఎంత బలం వస్తుందండి. కానీ ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు నలిపివేయబడుతున్నారు, సేవకులు కూడా నలిపివేయబడుతున్నారు. ఏంటంటే, అయ్యా ఈ శోధనలో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో నేను నిస్సహాయకంగా మారిపోయి నేను చేయలేను ప్రభువా. నిజమే, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను బట్టి నువ్వు సమస్తము చేయగలవు. అందుకు పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని బట్టి నేను, చెప్పండి, సమస్తమును చేయగలను. ఐ కెన్. అందుకని ఒక ఆయన అన్నాడు, అమెరికన్ అనే దాంట్లో ఏముందంటే, స్పెల్లింగ్ రాసు చూడండి, అమెరికన్ అనే దాంట్లో ICA అన్నది, ఐ కెన్, నేను చేయగలను. చెప్పండి పలకండి, నేను చేయగలను. ఎట్లా? విత్ క్రైస్ట్. నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి. నా సొంత దేవుడు ఏమీ లేదు. యేసు లేకపోతే రవికుమార్ ఎవడండి? ఒకరోజు యేసు ప్రభు గాడి మీదకి పోతా ఉంటే యెరూషలేములో హోసన్నా కేకలు నిలబడుతున్నాయి, స్తుతిస్తున్నారు. దారిలో గాడిదకి ఏమేస్తున్నారు? చెట్ల కొమ్మలేస్తున్నారు, బట్టలు పరుస్తున్నారు. అప్పుడు గాడిద ఏమనుకోవాలా? చెప్పండి. ఒకవేళ గాడిదకి నోరుచుంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కొమ్మి వాళ్ళకి నేనంటే ఎంత గౌరవము, ఎంత ప్రేమ, నేనంత గొప్పదాన్ని అనుకొని అతిశయంగా చెప్పవచ్చు. కానీ రహస్యం ఏంటి? గాడిదకు ఆ బట్టలు గిట్టలు వేసి ఆహ్వానిస్తున్నారంటే కారణం ఏంటంటారు? గాడిదనా? గాడిద మీద ఎవరున్నారు? చెప్పండి అమ్మా. యేసయ్య ఉన్నాడు. మనమందరం గాడిదలమే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరేటట్లేదు మీ వాళ్ళు. నేను ఒప్పుకుంటా. అందుకని ఒక అబ్రేషన్ ఉంది. BA అంటే బార్న్ అగైన్, తిరిగి పుట్టాల, తిరిగి జన్మించ, రక్షణ. BA బార్న్ అగైన్. నెక్స్ట్ డిగ్రీ మనకు MA అంటే మాస్టర్స్ యాస్, యజమానుని గాడిద. ఎవరి గాడిద మనం? నా యేసే. నేను ఎవరినంటే నేను ఒక గాడిదనండి. నేను ఒక గాడిదని. నా పని ఏంటి? యేసయ్యను మోసుకొని పోవడం. చెప్పే కదా, యేసయ్య లేకపోతే 0, యేసయ్యతో నేనేమైపోతాను? హీరో అయిపోతా. ఈరోజు నేర్చుకోండి. నీకు నువ్వేం చేయలేవు, నీకు నువ్వు జయించలేవు. నాకుగా నేను, నీకుగా నీవు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి జయం పొంది బయట పడలేం. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, తోడైనటువంటి దేవుడు. ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడైనట్టు ఎంత గొప్ప భాగ్యం అండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఊరికి నోటి మాటతో చెప్తున్నా దేవుడు తోడైనాడని, లేకపోతే నిజంగా నీ జీవితంలో అనిపిస్తున్నావా? ఏమ్మా, నీ జీవితంలో అనుభవపూర్వకంగా చెప్పగలవా? కన్నీటి లోయలైనా, ఏమండి, చీకటి లోయలైనా, అది ఎటువంటి ఇరుకులో పరిస్థితులైనా, ఎన్ని ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అనేటటువంటి ధైర్యం మనలో కలుగుతుందా? 23వ కీర్తన అంతా చక్కగా చదువుతాం. చాలా ప్రియమైనటువంటి కీర్తనది. అందులో అంటాడు దావీదు,
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను. గాఢాంధకారపు లోయ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ద వ్యాలీ ఆఫ్ డెత్. అది మరణలోయ బాబు, మరణలోయ. అది మరణలోయ, బాకాలోయ, ఆకోర్లోయ. ఆ లోయలు కూడా నేను ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను. గాఢాంధకారపు లోయలోనే సంచరించిన ఏ అపాయం భయపడను. ఏలైనగా ఒక మాట అంటాడు, నీవు నాకు చెప్పండి అంత గట్టిగా తోడై ఉందువు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు అది గమనిస్తున్నావా, కోరుకుంటున్నావా, ఆశిస్తున్నావా? ఐగుప్తు బానిసగా అమ్మబడినటువంటి యోసేపు జీవితంలో దేవుడు తోడైన, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, తోడై ఉండెను, తోడై ఉండెను. ఈ మాట నిన్ను గురించి రాయబడుతుందా? మీ పేరు పెట్టుకొని ఆలోచించేయండి. రవికుమార్కు దేవుడు తోడైన, ఎంత గొప్ప భాగ్యం. డేవిడ్కు దేవుడు తోడైన, మేరీకి దేవుడు తోడైండెను, సరళమ్మకు దేవుడు తోడైండెను. ఎంత గొప్ప భాగ్యం. దేవుని తోడు మనకు ఎంతో కాపుదలు ఇస్తుంది పిల్లరా, జయమిస్తుంది. వాడు గమనించాలి. దేవుడు తోడిన కాబట్టి తలనొప్పి రాదు, కడుపు నొప్పి రాదు, ఎవడన్నా ఏమనడు, నాకు బాధలు కలవు అనుకోకండి. తోడైనప్పటికీ కూడా నీ జీవితంలో ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. 91 కీర్తన ఉంది, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, కానీ అట్లా ఉండిపో, అతను విడిపించి గొప్ప చేసేదను. చూసారా, శ్రమల మధ్యలో నుంచి గొప్ప వ్యక్తి కావాలి. శ్రమలు మస్ట్. శ్రమలలో నరకకుండా, కరగకుండా, నలపబడకుండా నీవు యోసేపు వలె గొప్ప వ్యక్తిగా చేయబడవు. హైలీ ఇంపాసిబుల్. నా జీవితంలో ఒకరు మీరు నన్ను అడిగితే నాకున్న కొద్ది స్థాయిలో నాది కావలే స్వగ్రామం. రక్షించబడినప్పటి నుంచి నీ జీవిత అనుభవాలు ఏంటన్నా అడిగితే ఇన్ని ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, వీటన్నిటి గుండా దేవుడు నాకు తోడయుండి నడిపిస్తున్నాడు కాబట్టి అది కష్టము, బాధని అనిపిస్తుందే కానీ దేవుడు నన్ను ఆత్మలో హెచ్చింపచేస్తూ ఉన్నాడు, మెట్టుకు మెట్టు, మెట్టుకు మెట్టు. అవి లేకుండా ఇది లేదు. అందుకే ఒక మాట తెలుసా, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేకుండా కిరీటము లేదు. నో పెయిన్ నో గెయిన్ అంటారు సామెత కదా. నొప్పి లేకుండా లాభము పొందలేవు. నో క్రాస్ నో క్రౌన్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితంలో దేవుని తోడు ఉన్నది. ఈ తోడు గురించి చెప్పాలంటే చాలా ఉంది, మంచి మాటలు ఉన్నాయి. చూడండి, ఇవి మీకు ఆధారకరంగా కూడా నమ్ముతున్నాను. యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం త్వరగా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. మొదటిది, నేను నిన్నేం చేశాను? ఎట్లా విమోచించాడమ్మా? వెండి బంగారంతో కాదు, విలువైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము, యేసు గొర్రెపిల్ల రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం. అందుకని దేవుడు అంటున్నాడు, మళ్ళా విమోచించాను కాబట్టి భయపడకము అంటాడు. విమోచించా కదా, భయపడద్దు అంటాడు. అంటే భయాలు వస్తాయా? వస్తాయి కాబట్టి భయపడద్దు అంటాడు, అంతే కదా. శ్రమలు వస్తాయా? వస్తాయి, కానీ భయపడకము. ఎందుకని? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి పిలిచినట్టు అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, మీలో నేను ఎవరిని పేరు పెట్టి పిలవగలను? ఇప్పుడు ప్రణయ్ తెలుసు కాబట్టి ప్రణయ్ని పిలుస్తాం, కిషోర్ కదా, కిషోర్ని పిలుస్తాము, పాల్సేవాని పిలుస్తాము, ఇట్లా పరదేశాన్ని పిలుస్తాం. వ్యక్తిగత పరిచయం ఉంది కాబట్టి కొంత పరిచయం లేని వాళ్ళు ఏం చేస్తాను? బ్రదర్ మీరెవరండి, సిస్టర్ మీరెవరండి. ఏమండి, రోడ్లో కూరగాయలు అమ్ముతూ పోతారు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, ఏమని పిలుస్తారు? ఏమండి, మో కూరగాయలమ్మో,
ఆమె పేరు కూరగాయలమ్మ. చెప్పండి, కూరగాయలు అమ్మేమి, అంతేగాని కూరగాయలమ్మ కాదు ఆమె పేరు. ఇంటికి వచ్చింది, కూరగాయలు ఇచ్చింది, పరిచయం జరిగింది. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు కనకమ్మ. నెక్స్ట్ డే వచ్చేవారు మళ్ళీ ఆమె అమ్ముకుంటూ పోద్ది. ఓ కూరగాయలమ్మని పిలుస్తారా? ఏమని పిలుస్తారు? మా కనకమ్మ. ఆమె ఉలిక్కి పడుద్ది, నన్ను పేరు పెట్టి పిలిచారే కనకమ్మ. అంటే వ్యక్తిగత సంబంధం అయినప్పుడు వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తారు. విమోచనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఊళ్ళో వాళ్ళకి నువ్వు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసును. అదే పేరు పెట్టి నీ పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు అని చెప్పే మాట. రెండో మాట ఏంటాడు? రెండో వచనంలో, నువ్వు జలంలో బడి దాటప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలను కాల్చవు. దేవుడు మాటలలో చూడండి, జలముల మధ్య వెళ్ళాల్సిందే, అగ్ని జ్వాల మధ్య వెళ్ళాల్సిందే, కానీ జలము నిన్ను ముంచజాలవు, జ్వాల నిన్ను కాల్చు. వై? వాట్ ఈస్ ద సీక్రెట్? జలముల మధ్య పడితే నేను మునిగి చచ్చిపోవాలి కదా, అగ్ని జ్వాల మధ్య ఎప్పుడు కాలిపోవాలి కదా, శ్రమల మధ్యలో నా బ్రతుకు నాశమైపోవాలి కదా. అయినా మనం ఎందుకు నిలిచి ఉన్నాం? ఒక సీక్రెట్ ఉంది. మోషే చూసిన పొదలో కూడా అది మండుచున్న దగ్గర అది కాలిపోలేదు, అది బూడిదైపోలేదు. వై? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడికి తోడైతే శ్రమలు, బాధలు, హింసలు ఎన్ని కలిగినా కూడా వాటిలో నీవు మునిగిపోవు, కాలి బూడిదు కావు. లోకస్తులు అయితే కాలిపోతారు, మునిగిపోతారు. నువ్వెవరివి? నువ్వు విమోచించబడే వ్యక్తి కావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు కాడా? దేవుని అభిషేకం నీ మీద లేదా? బతికేది 4 రోజులే. మనం ఏం చేస్తున్నామంటే భయపడి 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 కుంగి 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 నలిగి నలిగి ఎవరికి పనికిరావు అయిపోతాం. నువ్వు ఇంటోళ్ళకి పనికిరావు, బయటోళ్ళకి పనికిరావు, దేవునికి పనికిరావు. వై అంటే క్రషింగ్ 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 క్రషింగ్, నలిగిపోతున్నా. పిల్లరా, దేవుని తోడు నువ్వు అనిపిస్తే ఆ నలుగుల్లో శక్తి పొందుకుంటావు, కృప పొందుకుంటావు, జీవం పొందుకుంటావు. నీ ముఖం మెరుస్తుంది, స్టెఫన్ లాగా రాళ్ళు పడుతున్న దివ్యమానంగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని తోడు. ప్రభుని చూస్తున్నాడు పిల్లరా పరలోకంలో. సో ఇక్కడ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా ఎందుకు కుంగిపోయావు? బాబు ఎందుకు కుంగిపోయావు? సేవకుడు ఎందుకు కుంగిపోయినా? నువ్వు లేము, తేజలేము, నీకు వెలుగు వచ్చింది. నువ్వు క్రష్ అయిపోయే కొద్దీ, తలదించే కొద్దీ సాతానుడు నేను ఇంకా తొక్కి 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 పాత్రలకు నొక్కేస్తాడు. నో, లేచిని బలం ధరించుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, దేవుని సన్నిధిలో శక్తి పొందుకోవాలి, జయించే జీవితంలో నువ్వు ముందుకు సాగాలి. ఓకేనా? గమనించండి, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మనుషులుగా మనం అపవాదికి, లోక శ్రమలకు భయపడుతూ పారిపోతుంటే అవి ఇంకా వెంటాడుతుంటాయి. ఒక కుక్క ఉందనుకోండి, ఒకసారి నేను కావాలని స్కూటర్ మీద వస్తుంటే అది నా వెంబడి వచ్చింది. నైట్ టైం నాకు కోపం వచ్చింది. ఏంటిది నన్ను వెంబడించిన కుక్క అని చక్కని ఎట్టంటే సంవత్సరంలాగా దాన్ని చీల్చేలుకున్నా, సింహాలు చేసినట్టు. అంత రోషం వచ్చింది నాకు. చక్కని బ్రేకేసి దిగేసరికి కుక్క ఏడుంది? ఆడ వాళ్ళందరూ మీ గోడ మీద దిక్కుంది. లేదు, శ్రమల మధ్యలో భయపడుతుంటే ఇంకా తొక్కువే పడతావు. అలా కాదు, ధైర్యంగా నిలబడితే అవి పారిపోతాయి. బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి లోబడి ఉండండి. ఉదయం కూడా చెప్పాను, అపవాదిని ఎదురిచ్చేటప్పుడు వాడు మీద నుండి పారిపోను. ఎందుకు నలిగిపోతాం? ఇక్కడ శ్రమలలో తోడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకొక అంశాన్ని కొద్దిగా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గమనించండి. యేసేపు ఫలించిన కొమ్మ అని ఎందుకు పిలువబడ్డాడంటే ఇంకొక కారణం చూస్తున్నాం. దేవుడు తోడైనాడు, వర్ధిల్లుతున్నాడు. ఇంకొక కారణం ఏంటంటే పరిశుద్ధత మీద మక్కువ ఎక్కువ. యేసేపునికి చెప్పండి, పరిశుద్ధత మీద మక్కువ ఎక్కువ, తక్కువ కాదు. పరిశుద్ధత మీద మక్కువ ఎక్కువ. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఫలింపుకు అడ్డముగా వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే అపవిత్రత, పాపము, దోషాలు. ఒక నిమిషము ఓపెన్గా చెప్తున్నాను, ఈ రోజుల్లో దేవుని ప్రజలు ఇంటి దగ్గరే ఉండి లోక సంబంధులుగా మారిపోయేటటువంటి అపాయం ఉంది. అది ఇదిగో నా చేతిలో ఉంది, ఇది నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. వాస్తవం ఏంటంటే ఇది నీ చేతిలో కాదు, దీని చేతిలో నువ్వు ఉన్నావు. అర్థమవుతుందా? ఇది నీ చేతిలో ఉంది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు చెప్పండి? సెల్ ఫోన్ చేతిలో ఉన్నావు బాబు. అమ్మ, ఎవరిని బిడ్డలారా, బానిసలు అయిపోతున్నారు. బానిసలు. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇది లేకపోతే క్షణకాలమైన బతకలేనయ్యా, ఓ సెల్ ఫోన్ అయ్యా, వేసే ఆట పెట్టేశారు. నువ్వు లేకుండా నేను బతకలేనే తల్లే. తెల్లారితేనే ఇది దౌడుకోవాలి. ఛార్జింగ్ ఉందా, ఎవరు ఫోటో పెట్టారు, ఎవరేం చేశారు, అవి లేవు, పోయినాయి, పోతా ఉన్నాయి. ఇది నవ్వుకునేదని కాదు, కానీ దుఃఖపడాలి. ఆర్ యు సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్? నువ్వు నీ పౌరత్వం పరలోకమందు ఉంటే మొదట నువ్వేం వెతకాలంటే పర సంబంధమైన దేవుని సంది భద్రురాలైనా. కానీ ప్రభుత్వ సమయం గడపలేకపోతున్నావు. ప్రార్థనకు ఇంకా సంఘానికి రావడం ఈ బంధకాలు పెరిగిపోయినాయి. చిన్న బిడ్డలు, ఉదయం చెప్పాను, చిన్న బిడ్డలు కూడా పాల బుడ్డే లేకపోయినా బతుకుతారేమో, కానీ ఇది లేకపోతే బతకలేని స్థితికి వచ్చేసారు. ఎందుకంటే తండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ మొహాన్ని ఒక ఐప్యాడో ఈ ఫోను పడేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. రేపు ఏమవుతుందంటే వాళ్ళు నీకే శత్రులు అయిపోతుంది. ఎందుకంటే ఇదే మా మమ్మీ, ఇది మా డాడీ అన్న నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, టుమారో దే మే కాల్ దిస్ ఫోన్ మమ్మీ డాడీ, నాట్ యూ, నువ్వు కాదు. మేల్కో. ఏమి ఇస్తున్నారు నీ బిడ్డలకి చేతికి? ఏం చూస్తున్నారు వారు? ఏమవుతున్నారు వారు? ఆలోచన చేయండి. తమాషాగా అనుకుంటే ఈ తమాషా రేపు విషయంగా మారిపోతుంది. ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉన్నామండి, చాలా ప్రమాదం. మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు చాలా ప్రమాదం. సాతాను నైస్గా, చాలా జ్ఞానంగా, యుక్తిగా వలలు వేసేస్తున్నాడు. రిజల్ట్ ఏంటంటే మనము పరిశుద్ధతకు దూరం అయిపోతున్నాం. పవిత్రత విలువలు పోయినాయి. రాను ఏమైపోయిందంటే అలవాటు ఏంటి? ఇది చూస్తే ఒకప్పుడు అమ్మో, ఇప్పుడు అల్లలేదు, మామూలు అయిపోయింది. మనస్సాక్షి వాత వేయబడింది. యేసేపులో పవిత్రత అంటే ఎంత మక్కువ తెలిసిన, ఒక అందమైన స్త్రీ తన అయ్యగారి యజమానుడి యొక్క భార్య, అన్నీ ఉన్నాయి, పలుకుబడి అన్నీ ఉన్నాయి, పాపానికి శోధించింది. ఏమండి, పరదేశంలో ఉన్నాడు, ఎవరు అడుగుతారు యేసేపుని? కానీ అదే ఆ ఫోన్లో అండి, యేసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఏమయ్యాడు? పారిపోయిన. ఎందుకంటే అక్కడ ఉంటే నేను పడిపోతానేమో. మనం కూడా ఏమవ్వాలి? పౌలు అంటాడు తిమోతి, నీ యవనేచ్ఛలో ఏమవ్వాలి? నువ్వు పారిపో. నేను హీరో, నేను గొప్పదాన్ని, నేను మేనేజ్ చేస్తాను అనుకోబాకండి. అక్కడే మోసం జరుగుద్ది. దూరంగా పారిపోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలనేది దేవుని ఆశ. మొదటి తెస్సలోనికీ పత్రికలో మీరు చూసినట్లయితే దేవుడు 4వ అధ్యాయంలో 5-7 తర్వాత చదువుని, పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచిన, కానీ అపిత్రులుగా ఉండటకు పిలువలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేర్ ఈజ్ యువర్ హోలీ లైఫ్? బాబు, అమ్మ, క్రైస్తవ విశ్వాసి, ఎవరిని బిడ్డలారా, నీ జీవితంలో పవిత్రత ఎక్కడ ఉంది? పరిశుద్ధతను ప్రేమిస్తున్నావా? ఏదైనా మురికి పాపం అనుకుంటే దుఃఖపడి అందులో నుంచి బయటపడే మనసు నీకుందా? లేక ఆ పాపానికి అలవాటైపోతున్నావా? అలవాటైపోవడం. బైబిల్ చెప్తుంది హెబ్రీ 13లో, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరలోకంలో ప్రభును కలుసుకోవాలంటే ఇక్కడంతా పాపంలో దొర్లి అక్కడ పోయి పరిశుద్ధ ప్రభు అని గేట్ దగ్గరికి వస్తే నెట్టేస్తారు.
నెట్టేస్తారు. ఎందుకని? బతుకంతేమో పాపలు దొల్లితివి, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాట పాడితే అయిపోద్దా? పరిశుద్ధతను ప్రేమించే జీవితం కావాలి యేసేపు వలె. అంతేకాదు అతనిలోని విశ్వాసం చాలా గొప్పది. ఆత్మఫలం అనేది కూడా ఉంది, విశ్వాసము. ఈ దినాల్లో ప్రభువును చెప్తున్నాను, యేసయ్య ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పండి, విశ్వాసమును కనుగొనునా, విశ్వాసమును కనుగొనునా. నేను చదివినట్టు లేఖనాలు ఏం చెప్తానంటే, చివరి దినాల్లో అపోస్టసీ అంటారు, విశ్వాస భ్రష్టత్వం సంభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్పుచున్నాడు. తిమోతి పౌలు రాస్తున్నాడు. అంటే ఈ దినాలు ఏమవుతుందంటే, అనేకులు విశ్వాసాన్ని విడిచిపెడతారండి. రాసి పెట్టుకోండి, అనేకులు విశ్వాసాన్ని విడిచిపెడతారు. ఆ రోజుల్లోని దేమ ఇహలోకమును స్నేహించి పౌలు విడిచి ఏం చేశాడు? వెళ్ళిపోయాను. మొన్న ఈ మధ్య ఒక న్యూస్లో చదివాను, ఆయన పేరు గుర్తురాదు కానీ ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ మంత్రిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఒకప్పుడు ఆయన తండ్రి కూడా సేవకుడు అని అంటే ఒకప్పుడు, మరి ఇప్పుడే నాకు తెలియదు, సేవకుడు పాస్టర్ గారి అబ్బాయి రాజకీయంగా హోదా సంపాదించాడు, తర్వాత పదవి పోయింది. ఇప్పుడు మత సంబంధిత పార్టీలో చేరేసి పటాలు పెట్టి పూజ చేస్తున్నాడు. ఏమైంది? విశ్వాస భ్రష్టత్వము. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఫోటో టక్కని కనబడింది వాట్సాప్లో. క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడే, పేరు క్రైస్తవమే, కానీ చుట్టూ బొమ్మలు పెట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు. దేనికండి? లోకల్ బతుకు తెరువు కోసమా? పదవుల కోసమా? యేసేపు కూడా ఏం చేశాడంట? ఏషావు ఏం చేశాడంట? ఒక్క పూట కూటి కొరకు ఏమనుకున్నాడు? జ్యేష్ఠతను అమ్ముకున్నాడు. భ్రష్టుడు వాడు, వ్యభిచారిని బైబిల్ చెప్తా ఉంది. ఏది నీకు విలువైంది? లోకమా పరలోకమా? ఎలా ఉండాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తునందలి నా విశ్వాసాన్ని విడిచిపెట్టను, నేను గట్టిగా చేపడతానని చెప్పేవారంగా ఉండాలి. చంపినా పర్లేదు, నా విశ్వాసం యేసు ప్రభువులో ఉంది, స్థిరంగా ఉండాలి. ఓకేనా? ఆత్మతో నింపబడిన వారం అయితే అలా ఉంటాం. ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంట? అసాధ్యమని కూడా మనం ఎరగాలి. యేసు ప్రభు వచ్చే దినాల్లో ఈ యొక్క విశ్వాసాన్ని మనం గట్టిగా చేపట్టాలి. అందుకే హెబ్రీ 3 అంటాడు, జీవముల దేవుని విడిచిపోయే దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీ ఎందు ఉండనేమో జాగ్రత్తగా చూసుకోండి. చెక్ యువర్ సెల్ఫ్ అమ్మా, చెక్ యువర్ సెల్ఫ్. ఎన్ని సమస్యలు వచ్చినా నా జీవన దేవుని విడిచిపెట్టి పోకూడదు. నేను ఆయన పట్టుకుంటాను, ఆయనతో ఉంటాను, బ్రతుకైనా చావైనా ఆయనే. ఆ తీర్మానంలో మనం సాగాలి. యేసేపు యొక్క విశ్వాసాన్ని ఎలా చెప్పాలనుకుంటానంటే, అతడు పొతిఫారు భార్య వల్ల కేసు పెట్టబడి జైలుకి పోయాడా? బాగా వినండి. విశ్వాసం అంటే ఎలా ఉంది చెప్తాను. జైల్లో పడవేయబడ్డా. ఆ జైలు అధికారి కూడా కొంచెం యేసేపుని చూసి దయగలిగింది, దేవుడు తోడైన, అక్కడ దేవుడు తోడైనాడా? అన్ని పనులు యేసేపుకి అప్పగించేశాడు ఈ జైలు అధికారి. అక్కడికి 2 వచ్చారు రాజోద్యోగులు. ఒకడు కుక్ అన్నమాట, వంట చేసేవాడు, ఒకడు ద్రాక్షరసం ఇచ్చేవాడు. యేసేపుతో పరిచయం పెరిగింది. ఒకరోజు పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఏడుస్తూ మొహాలు పెట్టుకున్నారు. ఏమైందంటే, ఏం లేదు బాబు, రాత్రి మాకు కళ వచ్చింది, ఆలోచిస్తున్నాం, బాధగా ఉంది అన్నాడు. అప్పుడు కళ చెప్పండి, నేను బాగుంది చెప్తాను. నేను ఒక మాట చెప్పంటారా? ఒకవేళ యేసేపే ఆ ఇద్దరితో అంతకుముందు చెప్పుంటాడు, ఇదిగో దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, నేను గొప్ప అధికారిని అవుతాను, గొప్ప స్థానం ఉంటాను చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ భక్ష్యకారుడు, ఈ యొక్క పానదాయకుడు ఉండి, అరే అబ్బాయి యేసేపు, నీ కళ నెరవేరా నాయన, నెరవేరేటి జైలు ఎందుకున్నారా నాయన అనాలా? చెప్పండి, ఆలోచించండి. జైల్లో ఉండాలి ఎందుకున్నావు నువ్వు? నీ కళలే తప్పు, నీ దర్శనాలే తప్పు, అవి నెరవేర్చబడలే. అటువంటిప్పుడు నువ్వు బాగా చెప్తావా అని ఉండాలి అక్కడ. కానీ యేసేపు వారు కలలు కన్నారు చెప్పినప్పుడు ధైర్యంగా ఉంటాడంటే, అది చెప్పండి, నేను బాగుంది చెప్తాను. అంతేగాని అంతేలే నా కళ్ళే నెరవేరలేదు, ఏం దేవుడో ఏమోలే, మీ కళ్ళు కూడా ఏమవుతాయో ఏమోలే నాకు తెలియలేని వదిలేయలేదు. బాగా గమనించండి,
జైల్లో ఉన్నా, శ్రమ బంధకాల్లో ఉన్నా, నేను ప్రభునాలు చెప్తున్నాను, యేసేపులో విశ్వాసము తొలగిపోలేదు. చెప్పాలంటే విశ్వాసం ఇంకా బలం పొందుతుంది. ప్రభువా, ఈ పరిస్థితులు నువ్వేం చేస్తావని చూడాలనుకుంటున్నానయ్యా, నీ హస్తం చూడాలనుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడేమో యేసేపు. ఈరోజు నీ జీవితంలో కష్టాలు శ్రమల మధ్యలో నీ కళలని చెదిరిపోయినాయి అనుకుంటున్నావు కాదు, నా ఆశలు విఫలమైపోయినాయి అనుకుంటున్నావు కాదు. నో, విశ్వాసంతో నిలబడు. దేవుడు ప్రతి నీ దర్శనాన్ని, ప్రతి కళ నెరవేర్పు తీసుకో సమయం దగ్గరలో ఉంది, దగ్గరలో ఉంది. ఇది ఎలాంటిదంటే బాగా వినండి, ఫుట్బాల్ లాంటిది. ఫుట్బాల్ని ఒక టీం వాళ్ళు చేస్తారంటే, ఇప్పుడు మేమే ఒక టీం అనుకోండి, మేము ఫుట్బాల్ ఆడుతున్నాం, మా యొక్క గురింత ఏంటి, ఈ ఫుట్బాల్ని కొట్టి ఎక్కడేయాలా, అవతల వ్యక్తి, అవతల టీం వారి గోల్లో వేయాలి. ఆ దృక్పథం మాకుంది. ఇప్పుడు మేము ఏం చేస్తాం, బాల్ని కొడుతున్నాం, ఏవైపు కొడతాం, మావి మేము కొట్టుకోవడానికి అది ఇష్టపడం. ఆ గోల్లో పడాలని అటువైపు కొడతా ఉంటాం, కిక్ ఇస్తూ ఉంటాం, కొడతా ఉంటాం. ఒకవేళ బాల్ అనుకోవచ్చు, ఇలాగా ఎన్ని దెబ్బలు కొడతారా నాయన, ప్రణయ్య నువ్వు కొడితే దెబ్బ అదిరిపోతున్నా, నాకు అయ్యా రవయ్య నువ్వు గూడు నుంచి కొడుతున్నావు చచ్చిపోతున్నా, అయ్యా కిషోరయ్య నీ వీధి కొంచెం వీ కొడుతున్నా దెబ్బ బాగా తగులుతుందని, సన్నగా ఉన్నావు కానీ మంచి దెబ్బే. కానీ అది గోల్లో పడగానే అందరూ ఏం చేస్తున్నారు, చప్పట్లు కొడతారు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో అందరూ చప్పట్లు కొడతారు, ఏమైంది అంటే నేను గమ్యస్థానానికి వచ్చేసాను. అలాగే యేసేపు ఇంటి వాళ్ళు కిక్కు కొట్టారు, అన్నలు పొతీఫరు భార్య కిక్కు కొట్టింది. ఈ కిక్కులన్నీ చూస్తుంటే నాకైతే ఏమొద్దు అనుకుంటున్నాడు. కానీ సమయం వచ్చింది, కరల బాబు చెప్పాడు. తర్వాత వాళ్ళలో ఒకడు ఉరి తీపడ్డాడు, ఒకడు పాల దగ్గర బతికాడు, అది కూడా 2 నెలలు మర్చిపోయాడు పాపం. సమయం వచ్చింది, ఫరోకి కళ్ళు వచ్చాయి. ఇప్పుడు యేసేపును పిలుస్తున్నారు, గోల్ చేరుతున్నాడండి, గోల్. అందుకే చెప్తున్నాను, యేసేపు యొక్క జీవితంలో పిట్ అంటే గుంట, పిట్ నుంచి ఎక్కడికి వచ్చాడు, ప్రెజన్కి వచ్చాడు. ప్రెజన్ అంటే జైలు. ఇప్పుడు ప్రెజన్ నుంచి ఎక్కడికి వెళుతున్నాడు, ప్యాలెస్. ఎక్కడికి, ప్యాలెస్. ప్రైమ్ మినిస్టర్, పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ పర్సన్ యేసేపు అని డిక్లేర్ చేయబడుతుంది. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో యేసేపు ఏమనుకోవాలా, ఒక్కసారికి చూసుకుంటే ఇంత స్థితికి నేను వచ్చానంటే మా అన్నల ద్వేషం ఒక కారణం, పొతీఫరు భార్య యొక్క నేరపడ ఒక కారణం, జైలు అనుభవాలు ఒక కారణం. అయితే దేవుడు వీటన్నిట్లు ఏం చేస్తున్నాడంటే ఆయన తన కార్యాన్ని నా పట్ల జరిగిస్తూనే ఉన్నాడు. దేవుడు మౌనంగా లేడు. నేను ప్రభువునా చెప్తున్నాను, నీ జీవితం నీకు అర్థం కావట్లే, నాకు తెలిసి నా జీవితం అర్థం కాదు, నేను మనిషినేగా. అయితే ఒకటి తెలుసు, దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. దేవుడు తన స్వాధీనంలో సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు పడింది గుంటే, నువ్వు పడింది లోయే, కానీ ఫైనల్ గోల్ ఏంటంటే గ్లోరియస్ థ్రోన్, మహిమగల సింహాసనం. పౌలదినాడు, రాబోతున్న మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎనదగినవి కావన్నాడు, ఇవి నథింగ్ అన్నాడు. పిల్లలు గమనించండి, కేవలము ఈ లోకంలో బతకడానికి దేవుడిని రక్షించలేదు. ఈ లోకంలో అన్ని విధానాలుగా నడిపించి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక మహిమల పాత్రగా ఆ నక్షత్రంలో ప్రకాశిస్తూ యుగ యుగాలు నీవు ఆ దేవుని రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఇవన్నీ కూడా అంటే అరే నథింగ్ అయ్యా, అప్పుడు అనిపిస్తుంది నీకు. నేనంటే అదేది ఇప్పుడే అనిపించాలి నీకు. అందుకని రాబోయే మహిమ చూడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసములో స్థిరపరచబడ్డాడు. విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఇంకో మాట చెప్పంటారా, మీరు తర్వాత చదవండి చివరి అధ్యాయం, అది ఆదికాండంలోను హెబ్రీ 11:22లో ఒక మాట చెప్పాడు తన కుటుంబస్తులకి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నా ఎముకలు ఇక్కడి నుంచి మీరు తిరిగి వాగ్దాన భూమికి తీసుకుని పోండి. ఎంత విశ్వాసం! ఇక్కడ మీరు చెప్పే మాట ఏంటంటే యేసు వస్తాడు, మిమ్మల్ని తీసుకుపోతాడు. విశ్వాసం ఉందా నీకు? ఏమ్మా, యేసు వస్తాడు, తన ప్రజలు తీసుకుపోతాడు. ఈ విశ్వాసం నీకుందా? నిద్రపోతున్నావా నీవు? లేకపోతే లే, నిద్రించుటకు సమయం కాదు ఇది.
సాగుపాటు తీసేయడానికి సమయం కాదు ఇది. లెక్కలెంతలుగా బ్రతకడానికి సమయం కాదు ఇది. విశ్వాసముతో ప్రార్థనలో ప్రభు కొరకే కనిపెట్టవలసినటువంటి దినములు ఇవి. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంతేకాదు చెప్పాలి, ఓర్చుకున్నాడు. లూకా 8:24లో లూకా 8:20-24 పాల్సు గారు వర్స్. లూకా 8 ఓపికతో ఫలించేటటువంటి విత్తనాలుగా మనం ఉండాలి. బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏం కావాలి మనకి? చెప్పండి, అందరూ చెప్పండి. ఓపిక. ఏం కావాలి? ఓపిక. ఇంకాసేపు కూర్చోండి, మీకు ఏం కావాలి? ఓపిక లేదండి, ఓపిక కావాలి. ఓపికతో ఫలించువారు ఉన్నారు. ఆ కేటగిరీలో చెందినవాడే ఏసేపు తొందరపడలే. ఓపిక ఓపిక ఓపిక. నాకు ఇది గుర్తుకొస్తుంది. సీతాకోక చిలుక అది ఒక దశలో గొంగళి పురుగులా ఉంటుంది కదండి. అది లోపలికి వెళ్ళిపోయి కొన్ని మార్పులు చేరి చివరికి అది ఏంగా మారుతుంది? సీతాకోక చిలుక మారుతుంది. ఒక పిల్లోడు అంటే అది ఇంకా పూర్తిగా పరిపక్వంగా ఎదగముందు అది సహాయం చేద్దని ఇట్లా తీస్తే అది ఎగరలేని స్థితికి వచ్చింది. అంటే దేవుడు తన సమయంలో ఎంతవరకు నిన్ను బలపరుస్తాడో, ఎంతవరకు నీ ఓర్పు కలిగి ఉండాలో అంతవరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే దేవుడు నీలో ఒక చక్కని రూపాన్ని తీసుకొస్తాడు. సీతాకోక చిలుకలాగా మనం మారిపోతావు. ఓపికతో ఫలించాలి. అంతేకాదు యేసేపులో టూకీకి చెప్తున్నాను, ఆయనలో క్షమాపణ ఉంది. ఏముంది? క్షమాపణ. అన్నల్ని ఏం చేశాడు? క్షమించాడు కదా. ఇంకా చెప్పాలంటే నాకు ఏం ఇస్తాడు? పొతిఫర్ భార్యని తీసుకొచ్చి 4 విధులు కొట్టాలనా? నేరం ఒప్పింది కదా, కానీ ఆమె ఏమి చేయలేదు, ఏమనలేదు. అనుకుంటే చేయొచ్చు. శత్రువుల మీద పగ తెచ్చుకోలేదు. క్షమించినటువంటి గొప్ప స్వభావం, క్రీస్తు వంటి స్వభావం ఆయనలో ఉంది. మరి నీలో ఉందా? నీలో ఉందా క్షమించే స్వభావం? పరలోక ప్రజలు చెప్తున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభువా, మా అపరాధాలు క్షమించినట్టు. క్షమిస్తున్నారా? క్షమాపణ స్వభావం నీకుందా? క్రీస్తు వలె కరుణా హృదయం ఒకరినొకరు క్షమించుడి. క్షమిస్తున్నారా? పగ పెంచుకుంటున్నారా? అంతేకాదు ఇంకో గుణం ఏంటంటే అన్నలతో అన్నాడు చివరి అధ్యాయంలో మీరు విన్నట్లయితే ఆదికాండంలో, ఏమనుకోబాకండి, మీరు కాదు, అన్నిటి దేవుడు నాకు ఏంగా మార్చాడు? మేలుకరంగా మార్చాడు అన్నాడు. ఏంగా మార్చాడు దేవుడు? కీడును దేవుడు ఏంగా మార్చాడు చెప్పండి అందరూ? మేలు. ఒక చిన్న స్టోరీ ఉంది, మీకు తెలుసు తెలీదో. రాజు మంత్రి ఉన్నారంట. మంత్రి ఎప్పుడు ఏం జరిగినా అంతా మన మంచిగా అంటూ ఉంటాడంట. రాజుకి అది ఇష్టం ఉండదు. ఒకసారి ఇద్దరు వేటకి వెళితే మరి రాజుగారు కింద పడి కాలి బొటన వేలు ఇరిగిందంట. ఏమండి రాజా అంతా మంచిగా అన్నాడంట. కోపం వచ్చింది రాజుకి. నా కాలు బొటన ఇరిగితే మంచిగా అంటావా? రై ఈ మంత్రి తీసుకుని జైలు పెట్టమన్నారు. జైలు పెట్టేశారు. మళ్ళీ ఒక 1-2 నెలలకి రాజుగారు మరి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ అడవి జాతులు పట్టుకున్నారంట. అడవి జాతులు పట్టుకొని ఈయన్ని అమ్మవారికి బలి ఇచ్చేద్దామని తీసుకుపోయారంట. అంతా సిద్ధపరిచి చూస్తే ఏం లేదు, రాజుగారికి పొట్టేం లేదు. మరి వీడు అన్ఫిట్, పనికిరాడు, బలికి వెనక్కి పంపించారంట. అప్పుడు రాజు మరి మంత్రి చెప్పింది నిజమే కదా, అంతా నా మంచిగా జరిగింది కదా, కాలు వినడం కూడా అనుకున్నాడంట. మంత్రి పిలిపించాడు. మంత్రి సారీ, నేను అర్థం చేసుకోవటం పొరపాటు అయింది, నువ్వు చెప్పింది వాస్తవమే. ఆ రోజు ఏలు పోగబోతే ఈరోజు నా తల పోయిండేది, ఆ రోజు ఏలు పోయింది కాబట్టి తల నిలబడింది, నా మంచికే జరిగిందని. అరే ఇంతకీ నువ్వు జైల్లో పెట్టే కదా, జైల్లో పెట్టే కదా, నీకేం మంచి అయింది అన్నాడంట. అవును అంత మంచిగా అయింది. ఒకవేళ మీరు నన్ను జైల్లో పెట్టకపోతే నేను మీతో వచ్చి ఉంటే నా తల పోయేది అన్నాడు. అంతా మంచిగా. రోమా 8:8 ఏముంది? దేవుని ప్రేమించు వారికి అనగానే సంకల్ప చొప్పున పిలుపున్న వారికి కొన్ని కాదట, సమస్తమును మేలు జరుగుటకి సమకూడి జరుగుతుంది. నమ్ముతావు ఈ మాట? ఈరోజు నీకు అర్థం కాదు, నీ కన్నీటికి అర్థం కావట్లేదు, నీ బాధకు, నీ నిందలకు, నీ కష్టాలకు నో ఆన్సర్. బట్ ఒకటే ఆన్సర్ ఏంటంటే దేవుడు సమస్తమును నీ మేలు కొరకే జరిగిస్తాడు. ఒక దిన మహిమలు చేరినప్పుడు ప్రభువా నన్ను క్షమించు నాయన, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నిష్ఠురు పడ్డాను, నీ మీద వ్యతిరేకంగా తలచాను, నీ విషయంలో బాధపడ్డాను ప్రభువా, క్షమించు ప్రభు, ఎందుకంటే వీటన్నిటిలో నాకు చేసిన మేలు చాలా గొప్పది. చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంతకీ మీరు ఫలించేవారా, ఫలించనివారా? మీలో కొంతమంది
ఫలింపు జీవితానికి దూరంగా ఉన్నారు. వారికి ఒక హెచ్చరిక చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటున్నాడో ఒకసారి చదువుకుందాం. మీకు ఈ వాక్యము ఒక హెచ్చరికగా ఇచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతుంటున్నాను. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలే. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరగబడి అగ్నిలో వేయబడును. ఎవరు చెప్పిన మాట అంటే జాన్ ద బ్యాప్టిస్టు. యేసు ప్రభువు ఏమంటే ఫలింపని తీగలు తొలగించబడతాయి, అవి ఎండిపోతాయి, అవి అగ్నిలో వేయబడతాయి, కాలిపోతాయి. ఈ మాటలు మీరు సులభంగా అర్థం చేసుకుంటారా? సీరియస్గా అర్థం చేసుకుంటారా? ప్రభు దాసునిగా చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. నీవు ఫలించని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ యొక్క డెస్టినేషన్, నీ యొక్క చివరి దశ, అంతము ఎక్కడంటే నిత్యాగ్నిగుండములో ఉంటావు. గుర్తుపెట్టుకోండి. ఫలములు లేని వారు పరలోకానికి అన్ఫిట్. ఫలించకపోతే ఏముంది అనుకోబాకండి. ఫలించకపోతే అటువంటి చెట్లు నరకబడి అగ్నిలో వేయబడతాయని వాక్యం చెప్తుంది. దీనికి మీరేమంటారు? నిజమే అంటారా, లేదా ఉత్త కథ అనుకుంటారా? దేవుని వాక్యంలో సున్నా పొలైనా కూడా తప్పిపోదు. ఆ రోజు ప్రభు ఆకలైతే అంజూరు చెట్టు ఆకులతో ఉంది, కానీ ఏం లేవు, ఫలాలు లేవు, శపించబడింది, ఎండిపోయింది. ఇది ఎవరు చూపిస్తుందంటే నిన్నే చూపిస్తుంది. నిన్నే చూసి దానికి మంచి ఆకులతో అబ్బా దేవుడు నన్ను దీవించేశాడండి, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు, పొలము కావచ్చు, కానీ ఫలాలేవి? దేవుడు ఆశించే, క్రీస్తు ఆశించే ఆత్మఫలము గలతీ 5:9 ఎక్కడ? పరిశుద్ధత ఎక్కడ? ప్రేమ ఎక్కడ? క్షమాపణ ఎక్కడ? ఆశానిగ్రహం ఎక్కడ? సాత్వికం ఎక్కడ? దీనత్వం ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? ఏమీ లేవు, ఆకులు మాత్రం ఉన్నాయి. మతం ఉంది, రిలీజియన్. నేను చాలా ఖచ్చితంగా చెప్తాను, మతంలో ఉన్నానంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. నేను క్రైస్తవుడినే, మా తాత క్రైస్తవుడే అనుకుంటే మోసం. నేను అడిగే ప్రశ్న ఒకటే, నువ్వు మారు మనసు పొందావా? తిరిగి జన్మించావా? అందుకొరకే కదా యేసయ్య నీ కోసం శిలువ రక్తం కాచి ప్రాణం పెట్టింది. ఓకేనా? ఆ రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన కోసం చనిపోయి తిరిగి లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం కడుగును. కనుక నువ్వు దీనులపై ప్రభు పాదాలు పట్టుకోవాలి. చిన్న ప్రార్థన చేయి. నా జీవితంలో నేను ఒక తల్లిని కోల్పోయి చిన్నప్పుడు చెడిపోయిన వ్యక్తిని. నేను 10-18 ఏళ్ళ వరకు అన్ని రకాల పాపాలు నాలో చేరిపోయినాయి. సినిమాలు, జూదము, అన్నీ, ఒకటన్నీ కాదు, అన్నీ కొంచెం చవి చూసేసాను. కానీ నెమ్మది లేదు, చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. అటువంటి నా జీవితాన్ని యేసు దర్శించాడు. ఆ ప్రభు ప్రేమ నాకు కనబడింది. ఆయన పాదాలు పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేశాను. 1973 73వ సంవత్సరం ఏప్రిల్ నెలలో 17వ తారీఖున ఆ రాత్రి ఇలాగే, యేసయ్యా నన్ను క్షమించు, నాలోకి రా ప్రభువా, నాలోకి రా. అంతే, క్షమించాడు. నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి, నా పాత కథ అంతా గతించిపోయింది. సినిమా పాటలు, సినిమా కథలు, సినిమా అలవాటు, జూదము, చెడు పుస్తకాలు, చెడు స్నేహితులు, మొత్తం వాషౌట్. ఆ రోజు ప్రభుని రక్షించకపోతే నేనేమయ్యేవాడును. నా అడ్రస్ ఉండేది కాదండి. ఈరోజు 66 సంవత్సరాల వయసులో ఇక్కడ నిలబడి మాట్లాడారంటే ఆ రోజు నేను చేసిన నా ప్రార్థన నా దేవుడు అంగీకరించాడు. నన్ను రక్షించాడు, విమోచించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు.
లోయల్లో, కష్టాల్లో, కన్నీటిలో, నిందల్లో, అవమానాల్లో నాకు తోడై నన్ను ఇంతవరకు నడిపించాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. మధ్యలో విడిచిపెట్టేవాడు కాడు ఆయన. మరణం వరకు, చివరి శ్వాస వరకు నాతో నడుస్తాడు ఆయన. నన్ను విడవడు, ఎడబాయుడు. ఆ స్థలానికి పిలుచుకున్నప్పుడు నేను సదాకాలం ఆయనతో ఉంటా. నీవు కూడా అలా ఉండాలని కోరుతుంటే ఈ రాత్రి మీలో ఇంకా ఆకులు కప్పుకొని మోసం చేసుకోబాకండి. చేతులు జోడించి చెప్తున్నాను, ఆకులు కప్పుకొని, స్వనీతిని కప్పుకొని నేను పరలోకానికి పోతున్నాలే అనుకుంటూ వేషధారిగా ఫలాలు లేకుండా జీవించి నష్టపడకూడదని ఈ రాత్రి ప్రభువును హెచ్చరిస్తున్నాను. నిన్ను తగ్గించుకో, నీ జీవితం ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభువా, నేను నిస్సహాయరాలను ప్రభువా. ప్రభు చెప్పాడు కదా, నాకు వేరే కూడా మీరేమి చేయలేరు. అవును నాయన, నువ్వు లేకుండా నేనేమి చేయలేను. నీవు నాతో ఉంటే నేను హీరో అవుతాను ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నా జీవితంలోకి రండి, నన్ను క్షమించి రక్తంతో కడిగి నన్ను బిడ్డగా చేసుకుంటే ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి నువ్వు ఫలించడి కొమ్మ యొక్క అనుభవం ప్రారంభిస్తావు. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. తన మహిమల ప్రత్యక్షత కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.